హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. ఫిబ్రవరి 29వ తేదీ ప్రస్తుతం ఈ రోజుటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎక్కడెక్కడ ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, లేదా అలాగే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ మనకు ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే అసలు మార్చి 1వ తేదీ నుంచి రాబోయేటువంటి మార్చి నెల 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఎలా మారబోతున్నాయి అనే అంశాలు వివరాల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే మనకు గతంలో చెప్పినట్టుగా శ్రీలంక మరియు తమిళనాడు దగ్గరగా మనకు ఏర్పడే రెండు ఉపరితల ఆవర్తనం ఇంపాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉంటుందా అనేది చెప్పాను, ఉండదని కూడా చెప్పాను. అలాగే ప్రస్తుతం అది కొనసాగుతుంది. దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీలంకపై తమిళనాడుపై కొనసాగుతుంది. దాని వివరాల గురించి మనం కూడా డీటెయిల్గా ఈ రోజు వెదర్ రిలేటెడ్ ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం ఈ రోజు వెదర్ రిలేటెడ్ అప్డేట్ తెలుసుకుందాం. అలాగే మార్చి 1, 2, 3, 4 ఈ 5 రోజుల్లో అంటే ఈ రోజు నుంచి మార్చి 4వ తేదీ దాకా మనకు ఆంధ్ర మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా మారబోతుంది అనే అంశాలు వివరాల గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఇక్కడ మనకు ఫిబ్రవరి 20వ తేదీ గాలుల యొక్క ప్రభావం ఎలా ఉందనేది ఈ యొక్క వెదర్ రిలేటెడ్ మోడల్ చార్ట్లో చూస్తే ఇక్కడ నేను రెడ్ కలర్ లైన్ తోటి మార్క్ చేసినటువంటి ప్రాంతం శ్రీలంక దగ్గర మనకు ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతున్నట్టుగా గతంలో వీడియోస్లో చెప్పినట్టుగానే మనకు ఈ సిస్టమ్ అనేది ఈ ప్రాంతాలపైన ఇంపాక్ట్ చేస్తుంది, ఈ భాగాల్లోనే ప్రభావం చూపిస్తుంది చెప్పిన స్పష్టంగా మనకు శ్రీలంక తమిళనాడులోని దక్షిణ భాగాలు గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతాలపై స్పష్టంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. వర్షాలన్నీ కూడా పడుతున్నాయి ఇక్కడ. అలాగే మనకు బ్లాక్ కలర్ లైన్ తోటి మార్క్ చేసినటువంటి ప్రాంతం ఉత్తర భారతంలోని నుంచి తీసుకొచ్చి ఈశాన్య భారతం నుంచి బంగాళాఖాతం నుంచి మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్టల్ పార్ట్ ఆఫ్ ప్లేసెస్ అంటే సమస్తం మనకు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగాల నుంచి దక్షిణ భాగాల కోస్తా భాగాల దాకా మనకు ఈ ప్రాంతాన్ని మార్క్ చేసి పెట్టున్నాను. అంటే ఇక్కడ మనకు పొడిగాలులు అనేవి డైరెక్ట్గా వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మనకు పొడి వాతావరణం నెలకొల్పి ఉన్నాయని చెప్పి ఈ మోడల్లో మనకు కనిపిస్తుంది. అంటే రెడ్ కలర్ మార్క్ చేసిన ప్రాంతం అంతా మనకు తేమతో కూడినటువంటి ప్రాంతం, భారీగా మేఘాలు ఏడిపోయిన ప్రాంతం, వర్షాలు పడుతున్న ప్రాంతం. ఆ భాగం అంతా మనకు శ్రీలంకకి దిగువ భాగం తమిళనాడు రాష్ట్రం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మనకు శ్రీలంకపై పడుతున్నట్టుగా వర్షాన్ని చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మిగతా బ్లాక్ కలర్ లైన్తో మార్క్ చేసిన ప్రాంతం అంతా పొడిగాలులతో ఉన్నటువంటి ప్రాంతం, మనకు మొత్తం డ్రై వెదర్తో ఉన్నటువంటి ప్రాంతం. అలాగే ఆ ప్రాంతంలో కూడా మనకు అంటే కోస్తా భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మనకు కొంత మేఘాలు అనేవి ఏర్పడుతున్నాయి. అవి కూడా ఎక్కడెక్కడ ఏర్పడుతున్నాయి, ఆ మేఘాల యొక్క బలం అనేది ఎలా ఉందనేది కూడా ఇంకో చాట్లు కూడా చూపిస్తూ డీటెయిల్గా తెలియజేస్తాను. ఇక నెక్స్ట్ మనకు ఉపగ్రహ చిత్రం శాటిలైట్ ఇమేజ్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అంటే మనకు క్లౌడ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయనేది ఒకసారి చూసి తెలుసుకుందాం. ఈ యొక్క ఉపగ్రహ చిత్రంలో మీరు గమనించి కనుక చూసుకున్నట్లయితే మనకు క్లౌడ్స్ అనేవి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాలపై తమిళనాడు దగ్గర కాస్త పాక్షికంగా మేఘాలు అనేవి ఉన్నాయి. ఎక్కువగా మనకు బంగాళాఖాతం దిగువ భాగం, హిందూ మహాసముద్రం, శ్రీలంక దగ్గర ఉన్నట్టుగా ఈ యొక్క చార్ట్లో ఉపగ్రహ చిత్రంలో మనకు శాటిలైట్ ఇమేజ్లో కనిపిస్తుంది. అలాగే పైన చూస్తే ఉత్తర భారతంలోని మనకు పూర్తి ఉత్తర భారతం జమ్మూ కాశ్మీర్, పంజాబ్, అలాగే ఉత్తరప్రదేశ్, హర్యానా, సిమ్లా ఈ భాగాల్లో పశ్చిమ ఆవంతరాల యొక్క ప్రభావం అనేది పశ్చిమ గాలుల యొక్క ప్రభావంతో అక్కడ మనకు ఆవంతరాలు ఏర్పడి అక్కడ మనకు మేఘాలు అనేవి ఏర్పడి ఉన్నట్టుగా వర్షాలు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు రాయలసీమ అయితే కానివ్వండి, కోస్తా అయితే కానివ్వండి, మధ్య ఆంధ్ర అయితే కానివ్వండి, అలాగే తెలంగాణ అయితే కానీ మొత్తం డ్రై వెదర్ తోటి పొడి వాతావరణంతో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అంటే భారీగా మేఘాలు ఉన్న ప్రాంతం లేనట్టుగా ఈ మధ్యలో ఈ యొక్క ఉపగ్రహ చిత్రం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఫిబ్రవరి 20వ తేదీకి వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మనకు ఈ యొక్క క్లౌడ్స్ అనేవి ఈ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి, భారీగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసి తెలుసుకుందాం. ఫిబ్రవరి 20వ తేదీ పరిస్థితి అనేది ఈ యొక్క ఇమేజ్లో ఈ చార్ట్లో గమనించి చూస్తే క్లౌడ్స్ అన్ని మనకు శ్రీలంక, తమిళనాడుకి మధ్య భాగపు గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతాలు, అలాగే హిందూ మహాసముద్రం దగ్గర బలంగా ఉన్నట్టుగా ఈ ఇమేజ్లో ఈ చార్ట్లో కనిపిస్తుంది. అంటే మేఘాలు అనేవి ఈ ప్రాంతాల్లో ఏర్పడి ఉన్నాయి. ఆ గాలుల యొక్క సర్క్యులేషన్ తోటి ఇక్కడే మనకు మేఘాలు కొనసాగుతున్నట్టుగా ఈ చార్ట్లో ఇమేజ్లో కనిపిస్తుంది. ఇక భారీగా వర్షాలు అంటే ఈ క్లౌడ్స్ ఇలా ఉంటే ఈ వర్షాలకు ఈ మేఘాలతోటి మనకు ఎంత స్థాయిలో వర్షాలు అనేవి ఆ ప్రాంతాల్లో పడేందుకు ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. భారీగా వర్షాలు పడుతున్నాయా లేదా అనేది చూసి తెలుసుకుందాం. ఈ చార్ట్లోని మనకు చూస్తే భారీగా వర్షాలు ఉన్న ప్రాంతం ఏదనేది చూసుకుంటే సమస్తం శ్రీలంక ఉంది. అలాగే దక్షిణ తమిళనాడు అయినటువంటి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం అంటే నాగపట్టినం, కరైకెలు, కడలూరు, పాండిచేరి, పుదుచ్చేరి, అలాగే మనకు కుంభం, అలాగే మనకు చెన్నై సెంట్రల్ భాగం దిగువ భాగం దగ్గర ఈ యొక్క భారీగా మేఘాలు అనేవి ఉన్నాయి. కోస్తా తమిళనాడు భాగం అంతటా మనకి వర్షాలు అనేవి మొదలై అక్కడ మనకు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే పూర్తిగా మనకు దక్షిణ ద్వీపకల్ప భారతంలోని మనకు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి, శ్రీలంకలో మనకు దేశంలో ఈ వర్షాలని పడుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా మనకు సాధారణంగానే వాతావరణం ఉన్నట్టుగా ఈ యొక్క చార్ట్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇక మనకు ఇలా వాతావరణం పరిస్థితి ఇలా ఉండి వర్షాలు అనేవి ఇక్కడ మనకు పడుతుంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో గతంలో నేను చెప్పాను అలాగే మనకు శ్రీలంక పైన దీని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్టెడ్గా అలాగే యాజ్ ఇట్ ఈస్గా దాని ప్రభావం అనేది మనకు శ్రీలంక పైన తమిళనాడులోనే మనకు దీని యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అయితే లేదు. ఇక మనకి ఇలాంటి వాతావరణ పరిస్థితి అనేది ఉంటే మనకు క్లౌడ్స్ అంటే నార్మల్గా మనకు క్లౌడ్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అవి ఏ భాగాల్లో బలహీనమైనటువంటి మేఘాలు ఉంటున్నాయి అనేది ఒకసారి ఇక్కడ చూసి తెలుసుకుందాం.
అంటే మనకు డైలీ మనకు ప్రతిరోజు వెదర్ రిలేటెడ్ అప్డేట్లు అంటే మార్నింగ్ సమయంలో మనకు ఈ క్లౌడ్స్ అనేవి కల్పించడం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమస్త కోస్తా భాగాలంతటా ఇక్కడ చూస్తే ఈ చార్ట్లో మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి మేఘాలన్నీ మనకు అంటే పగటిపూట ఎర్లీ మార్నింగ్ 8 గంటల ఆ ప్రాంతం నుంచి మధ్యాహ్నం సమయం దాకా ఆ ప్రాంతంలో మనకు బలహీనమైన క్లౌడ్ అనేవి ఈ ప్రాంతాల్లో మనకు సమస్తం కోస్తా భాగపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాగాలంతటా మనకు కనిపిస్తున్నట్టుగా ఈ చార్ట్లో ఇమేజ్లో కనిపిస్తుంది. ఇక మనకు ఈ క్లౌడ్స్ ఇలా ఉండి వర్షాలు అనేవి పడవు, వీటి వల్ల లేదు. అలాగే మనకు ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి అంటే ఈ రోజు ఫిబ్రవరి 8 తేదీ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఇక్కడ గమనించి చూస్తే మనకు ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే మనకు ఉత్తరాంధ్రలో ఈ రోజు మనకు పగటిపూట ఉష్ణోగ్రతలు అనేవి చూసుకుంటే మనకు 32 నుంచి 35 డిగ్రీల సెల్సియస్కి ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే రాయలసీమ మనకు తాడిపత్రి అలాగే మనకు కాస్త చూసుకుంటే మనకు ధర్మవరము అలాగే నంద్యాల ఈ భాగాల్లో కర్నూలులో కొన్ని భాగాల్లో మనకు 32 నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు కనిపిస్తుంది. మిగతా దక్షిణ కోస్తా నెల్లూరు అయితే కానీ ప్రకాశం అయితే కానివ్వండి అలాగే మనకు రాయలసీమ తిరుపతి అయితే కానీ అన్నమయ్య జిల్లా అయితే కానివ్వండి తక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే 30 డిగ్రీల నుంచి 32 డిగ్రీలకు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో కాస్త ఎక్కువ, రాయలసీమలో కూడా కాస్త ఎక్కువగా ఉష్ణోగ్రతలు. మిగతా మధ్యాహ్న ప్రాంతాలు విజయవాడ దగ్గర నుంచి మనకు అంబేద్కర్, కోనసీమ, పశ్చిమ తూర్పుగోదావరి ఈ ప్రాంతాల దాకా చూసుకుంటే అక్కడి నుంచి చీరాల, బాపట్ల, నెల్లూరు దాకా చూసుకుంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ప్రస్తుత ఉష్ణోగ్రత పరంగా చూసుకుంటే. అదే మనకు పగటిపూట ఇలా ఉంటే రాత్రి సమయానికి వచ్చేసరికి రాత్రిపూట ఉష్ణోగ్రతలు అని చూసుకుంటే విశాఖపట్నం దగ్గర మనకు చలి ప్రభావం పెరిగి ఉంది. మదనపల్లి, చిత్తూరు, కుప్పము, బంగారుపాలెం, మడకశీర, కుప్పం ఈ ప్రాంతాలు నగరి దగ్గర మనకు రాత్రి సమయంలో చలి ప్రభావం పెరిగింది. అంటే కాస్త ఎక్కువగా చలి ప్రభావం అనేది ఉంటుంది. మిగతా ఆంధ్రప్రదేశ్ కోస్తా భాగాలు అక్కడక్కడ కోస్తా చలి అనేది ఉంటుంది. కొన్ని చోట్ల మనకు ఉక్కపోత వాతావరణం అనేది కనిపిస్తున్నట్టుగా ఈ చార్ట్లో ఈ మధ్య కనిపిస్తుంది. సమస్తం తెలంగాణలో మనకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్లో మిగతా రంగారెడ్డి అలాంటి ప్రాంతాల్లో మనకు చలి అనేది పెరిగింది. మిగతా తెలంగాణలోని రాష్ట్రాల్లో అక్కడక్కడ మనకు చలి కాస్త ఎక్కువ తక్కువ నమోదవుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే. ఇక మనకి ఇలాంటి వాతావరణ పరిస్థితి అనేది ఉంటే ఈ రోజు ఫిబ్రవరి 8 తేదీకి వర్షాలు అలాగే చలి టెంపరేచర్స్ అనేవి ఉంటే మార్చి 1, 2, 3, 4 తేదీలో మనకు వాతావరణం ఎలా ఉండబోతుందని ఈ చార్ట్లో చూసి తెలుసుకుందాం. మార్చి 1, 2, 3, 4 తేదీలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయనేది చూసుకుంటే పశ్చిమ గాలుల యొక్క డైరెక్షన్ అంటే ఇందాక చూసినటువంటి మోడల్లో చూసిన దానికంటే వ్యతిరేకంగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనకు పశ్చిమ గాలులు అనేవి అరేబియా సముద్రంలోకి వెళ్ళడం అలాగే మనకు బంగాళాఖాతం ఉత్తర భారతం పై నుంచి వచ్చేటువంటి పశ్చిమ గాలులు అనేవి బలహీనపడడం అనేది జరిగింది. అంటే గాలుల యొక్క బలం అనేది తగ్గడంతో మనకు ల్యాండ్లో ఉన్నటువంటి భూ ఉపరితలంపై ఉన్నటువంటి వాతావరణం అనేది వేడెక్కడం అనేది ఆరంభమైంది. అంటే మనకు రాబోయేటువంటి మార్చి 2, 3, 4, 5, 6 తేదీలు అంటే ఇలా మనకు మార్చి నెల అనేది ఆరంభమయ్యి మొదటి వారం అనేది మనకు తగ్గుతూ పోతుండేసరికి పెరుగుతూ పోతుండేసరికి రెండో వారంలోకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టుగా ఇక్కడ మనకు ఈ చార్ట్లో కనిపిస్తుంది. అంటే గాలుల యొక్క డైరెక్షన్ తగ్గడం, ఉక్కపోత, ఉబ్బతో కూడిన వాతావరణం, ఉష్ణోగ్రతలు అనేవి పెరగడం అనేది జరుగుతుంది. మనకు ఎలాంటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఒకసారి చూసి ఈ చార్ట్లో తెలుసుకుందాం. మార్చి 3వ తేదీ నుంచి మనకు ఉష్ణోగ్రత ఎలా ఉంటాయి అనేది చూసుకుంటే అంటే 1, 2కి కాస్త నార్మల్గానే 35, 36 డిగ్రీలు ఉంటే మార్చి 3వ తేదీ నుంచి మనకు 39 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్కి మనకు ఉష్ణోగ్రతలు అనేవి పెరగడం అనేది జరుగుతుంది. అంటే ఉత్తరాంధ్రలో మనకు విశాఖపట్నం దగ్గర నుంచి తీసుకుంటే మనకు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, లంబసింగి అలాగే మనకు ఈ యొక్క పిఠాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, ఏలూరు అలాగే రాయలసీమ జిల్లాలకు తాడిపత్రి, ధర్మవరం, ఆళ్లగడ్డ, నంద్యాల, బండి ఆత్మకూరు అలాగే ధర్మవరము ఈ ప్రాంతాలంతటా మనకు ఉష్ణోగ్రతలు పిడుగురాళ్ళ, మార్కాపురం ఈ ప్రాంతాలంతటా మనకు 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. అంటే ఉబ్బతో కూడిన వాతావరణం బాగా మనకు టెంపరేచర్స్ పెరిగి మనకు ఎండల తీవ్రత పెరుగుతున్నట్టుగా ఈ చార్ట్లో ఇమేజ్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే రాబోయేటువంటి మార్చి మొదటి వారంలోని మనకు 2 రోజుల తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు అనేవి కోస్తాంధ్ర ప్రాంతాలంతటా మనకు పెరుగుతున్నట్టుగా ఈ చార్ట్లో ఇమేజ్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో మనకు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ ఎలా ఉంటాయి అనేది చూసుకుంటే మార్చి 2వ తేదీ నుంచి మనకు క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగడం, ఎండల తీవ్రత పెరగడం అలాగే మనకు సాయంకాలం రాత్రి సమయానికి వచ్చేసరికి కోస్తా భాగపు జిల్లాలంతటా మనకు చలి ప్రభావం కూడా పెరుగుతూ ఉండడం, అక్కడక్కడ మనకు చలి అనేది ఉండడం, చలిగాలుల యొక్క ఇంపాక్ట్ అనేది ఉండడం అనేది కనిపిస్తుంది. ఇంకా మనకు పూర్తిగా చూసుకుంటే శ్రీలంక దగ్గర కొనసాగుతున్నటువంటి అల్పపీడనం అనేది పూర్తిగా మనకు శ్రీలంకపై, తమిళనాడుపై ప్రస్తుతంగా మన ప్రభావం చూపిస్తుంది. ఈ రోజు నుంచి రేపటి దాకా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన కోస్తా భాగాలు అంటే నెల్లూరు అయితే కానీ, ప్రకాశం అయితే కానీ, తిరుపతి అయితే కానీ, చిత్తూరులో అయితే కానీ ఎక్కడ కూడా మనకు భారీగా వర్షాలు అనేవి ఒక మోస్తరు మనకు వర్షాలు అనేవి ఉండడం అనేది జరగదు. ఎందుకంటే ఈ సిస్టమ్ అనేది మనకు బలహీనమవుతూ శ్రీలంకపై, తమిళనాడుపైన తన ప్రభావాన్ని చూపిస్తూ ఇది క్రమంగా బలహీనపడిపోయేటువంటి అవకాశాలు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇదండి మనకు ఈ రోజుటికి అలాగే రాబోయేటువంటి మార్చి 4వ తేదీ దాకా ఉన్నటువంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అండి.
నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్.